తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్షాలు. హామీలు, ఆరోపణలు, కౌంటర్లు, ఎన్కౌంటర్లు, అభివృద్ధి వర్సెస్ రాజకీయ పోరు. ఈరోజు తెలంగాణలో జరిగిన ముఖ్య పరిణామాలు వివరంగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ లో భూ కబ్జా ఆరోపణలు, అక్రమ మైనింగ్ పై స్థానికుల ఆందోళనలు. ఆరోపణలు ఏమిటంటే రాత్రి వేళల్లో మట్టి తరలింపు, అనుమతులు లేకుండా భారీ వాహనాలు, అధికారుల నిర్లక్ష్యం. ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇది ప్రభుత్వ పరిరక్షణలో జరుగుతున్న అక్రమాల? ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందించింది? ప్రభుత్వం క్లారిటీ: అక్రమాలు సహించబోము, ప్రత్యేక దర్యాప్తు ప్రారంభం, అధికారులపై చర్యలు, కొంతమంది సస్పెన్షన్, విచారణ కమిటీ ఏర్పాటు. కానీ ప్రతిపక్షాలు ఇది కేవలం డ్రామా మాత్రమే అని విమర్శలు. ఇది కేవలం భూ కబ్జా అంశం కాదు, ఇది పాలనపై ప్రజల విశ్వాసానికి సంబంధించిన విషయం. ప్రభుత్వం ఫోకస్ రైతు బంధు, రైతు బీమా, పింఛన్ పథకాలు. ప్రజల స్పందన మిక్స్ గా ఉంది. కొందరు సంతోషంగా, కొందరు అసంతృప్తిగా ఉన్నారు. గ్రామంలో సమస్యలు, అర్హులకే పథకాలు అందడం లేదని ఆరోపణలు. రాజకీయ వేడి పెరుగుతున్న ఈ సమయంలో ప్రజల సమస్యలే అసలు ఎజెండా కావాలి. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులు మరియు పెరుగుతున్న క్రైమ్ పై ప్రత్యేక కథనం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి: ఆదాయం పెరుగుతున్నా ఖర్చులు మరింతగా పెరుగుతున్నాయి. ముఖ్యాంశాలు ఏమిటంటే అప్పుల భారం, ప్రాజెక్టుల ఖర్చులు. ఐటీ రంగం: హైదరాబాద్ లో భారీ పెట్టుబడులు వస్తున్నా, కొత్త కంపెనీలు వస్తున్నా, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాల కొరతగా ఉంది. అభివృద్ధి ఒకవైపు, ప్రజల జీవన పరిస్థితులు మరోవైపు. తెలంగాణలో ఎల్పిజి సమస్య, సరఫరా లోపం, రెస్టారెంట్ల మూసివేత ప్రభావం. గృహిణీలు ఇబ్బంది పడుతున్నారు. హోటల్ రంగం దెబ్బతింది. ప్రజల యొక్క డిమాండ్ ఏమిటంటే సరఫరాను వెంటనే మెరుగుపరచాలని. గ్యాస్ లేకుండా జీవనం ఎలా సాగుతుంది? ఇది సాధారణ సమస్య కాదు. పెరుగుతున్న నేరాలు, భూ కబ్జాలు, మోసాలు, సైబర్ క్రైమ్. పోలీసుల చర్య, స్పెషల్ డ్రైవ్, అరెస్టులు. కానీ ప్రజల అభిప్రాయం, భయం ఇంకా తగ్గలేదు. భద్రత, జీవన ప్రమాణాలు ఈ రెండు ప్రభుత్వానికి పెద్ద సవాళ్లు. ఇప్పుడు తెలంగాణలో సామాజిక పరిస్థితులు, విద్య మరియు భవిష్యత్తు దిశపై ప్రత్యేక కథనం. ప్రభుత్వ పాఠశాలలు, మౌలిక సదుపాయాల పెరుగుదల, డిజిటల్ క్లాస్ రూమ్స్. కానీ సమస్యలు ఇంకా టీచర్ కొరత, గ్రామీణ ప్రాంతాల్లో విద్య నాణ్యత. ప్రభుత్వ ఆసుపత్రులు సేవలు మెరుగుపడుతున్నాయి, కానీ డాక్టర్ల కొరత, పరికరాల లోపం. మరి గ్రామాల్లో చూసుకున్నట్లయితే ప్రాథమిక ఆరోగ్య సేవలు బలహీనంగా ఉన్నాయి. తెలంగాణ భవిష్యత్: ఐటీ హబ్గా హైదరాబాద్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. కానీ సవాళ్లు: నిరుద్యోగం, గ్రామీణ అభివృద్ధి, సమతుల అభివృద్ధి, పారదర్శక పాలన. తెలంగాణలో పరిస్థితి: అభివృద్ధి ఉంది, కానీ సమస్యలు కూడా ఉన్నాయి. ప్రజల ఆశలు: పాలన మరింత పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నారు. విద్య బాగుంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ఆరోగ్యం, విద్య ఇవే అసలు అభివృద్ధి సూచికలు. తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్న రాష్ట్రం, కానీ ప్రజల సమస్యలు పరిష్కరించడమే అసలు పరీక్ష. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.
district.